ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు స్వచ్ఛ పక్వాడ అనే కార్యక్రమాన్ని 2016వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ స్వచ్ఛ పక్వాడ యొక్క ప్రత్యేకత ఏంది, స్వచ్ఛ పక్వాడ అంటే ఏందనేది ఈ చిన్న వీడియోల ద్వారా అనేక విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం కూడా మనకు సెప్టెంబర్ 1, 2024 నుంచి మనకు 15 సెప్టెంబర్ 2024 వరకు 15 రోజుల పాటు కూడా ప్రతి పాఠశాల మరియు విద్యా సంస్థల్లో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం నిర్వహించాలని మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం స్వచ్ఛ పక్వాడలో స్వచ్ఛ అంటే పరిశుభ్రంగా అని, పక్వాడ అంటే 15 రోజులు లేదా పక్షం రోజులు అని అర్థం. అంటే 15 రోజుల పాటు పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే ఈ స్వచ్ఛ పక్వాడ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ఈ 15 రోజుల పాటు మనకు పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలను అలవాటు చేసుకుంటే మనకు లైఫ్ టైం కూడా పరిశుభ్రంగా ఉండే అలవాటు ఏర్పడుతుంది. అంతిమంగా మనకు పరిశుభ్రమైన భారతదేశం ఏర్పడాలన్నదే ఈ స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ఈ స్వచ్ఛ పక్వాడ అనే కార్యక్రమం భారతదేశంలోని అన్ని రకాల పాఠశాలల్లో మరియు విద్యా సంస్థల్లో 2016వ సంవత్సరం నుంచి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం కింద మొదటి వారంలోనే అన్ని పాఠశాలల్లో పరిశుభ్రత మరియు పరిశుద్ధం, అదేవిధంగా ఆరోగ్యం సంబంధించిన విషయాలు, నీటి శుభ్రపరిచిన విషయాలు, ఇంకుడు గుంతల ఏర్పాటు, టాయిలెట్లు అనేది పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనకు టాయిలెట్స్ పోయిన తర్వాత చేతులు అనేది పరిశుభ్రంగా కడుక్కోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మరియు వీరందరితో సమాజంలోని సభ్యులతో, పేరెంట్స్తో మరియు ఎస్ఎంసీ కమిటీ సభ్యులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ స్వచ్ఛ పక్వాడ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని చెప్పాలని కూడా మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పాఠశాలలో కానీ విద్యా సంస్థలో కానీ మనకు పారిశుద్ధ వ్యర్థాలు కానీ, లేకపోతే ఉపయోగించిన లేదా పారవేయబడిన మాస్కులు కానీ, విరిగిపోయిన ఫర్నిచర్ కానీ, పనికిరాని వస్తువులు కానీ, పరికరాలు కానీ, లేకపోతే వాహనాలు కానీ, ఇటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా పాఠశాల మరియు విద్యా సంస్థల ప్రాంగణం నుంచి తొలగించడానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరియు సమాజానికి కూడా విజ్ఞప్తి చేయాలని కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో మరి విద్యా సంస్థలు ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా, అదేవిధంగా ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఉపయోగించకూడదని ప్రతిజ్ఞ చేయాలని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, సమాజంలోని పేరెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేయాలని స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మనకు స్పష్టమైన ఆదేశాలు మరియు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 1 నుంచి మనకు సెప్టెంబర్ 15 వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు ఆ కార్యక్రమాలు నిర్విరామంగా మనకు విజయవంతంగా అయ్యేటట్టు కృషి చేయాలని విద్యా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు మరియు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మన డే వైజ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 సెప్టెంబర్ 2024 నాడు స్వచ్ఛ శపథ్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ స్వచ్ఛ శపథ్ డే రోజు మనం ఏం చేయాలి అంటే మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్వచ్ఛతా శపథ్ రోజు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు పాఠశాల మరియు విద్యా సంస్థలు అందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా పిల్లలు స్వచ్ఛత గురించి మనకు స్పీచ్లు ఇవ్వాలి. అదేవిధంగా మనకు అందరం కూడా భారతదేశం స్వచ్ఛత కొరకు పాటుపడే విధంగా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంటుందని ఈ మనకు మొదటి రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు స్వచ్ఛ పక్వాడ కార్యక్రమంలో మొదటి రోజులో భాగంగా స్వచ్ఛ శపథ్ అనే దానిలో ప్రతిజ్ఞ కూడా చేయించాలని చెప్పడం జరిగింది. అంటే ప్రతిజ్ఞ ఏంది అంటే స్వచ్ఛ పక్వాడ సంబంధించిన ప్రతిజ్ఞ, నేను పరిశుభ్రత పట్ల కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏడాదికి 100 గంటలు పరిశుభ్రత కోసం కేటాయిస్తానని, నేను చెత్త వేయను మరియు చెత్తను వేయనీయను, నేను నా కుటుంబంలో, నా చుట్టుప్రక్కల, నా గ్రామంలో మరియు నా పాఠశాలలో పరిశుభ్రత కోసం నిరంతరం ప్రతినిత్యం కృషి చేస్తానని చెప్పాలని ఒక ప్రతిజ్ఞ కూడా ఈరోజు చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఈ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఫోటోలు కానీ, వీడియోలు కానీ మనకు గూగుల్ ట్రాకర్ ద్వారా మన యొక్క ఈ వీడియోస్, ఫోటోస్ అన్నీ కూడా మనకు ఈ సైట్లో అప్లోడ్ చేయాలని కూడా మొదటి రోజు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. రోజు కార్యక్రమం సెప్టెంబర్ 2, 24 మరియు సెప్టెంబర్ 3, 24 రోజున స్వచ్ఛ అవేర్నెస్ డేగా మనకు ప్రకటించడం జరిగింది. ఈ స్వచ్ఛ అవేర్నెస్ డే ప్రోగ్రాంలో మరి ఏం చేయాలి మనకు అని అంటే
పాఠశాలలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆ మీటింగ్లో శుభ్రత మరియు పరిశుభ్రం మరియు చేతులు కడుక్కోవడం, టాయిలెట్ను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్లాస్టిక్ వస్తువులను తగ్గించుకోవడం, నీటి సంరక్షణ మరియు వర్షపు నీటిని సేకరించడం, అదేవిధంగా మనకు వర్షపు నీరును ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పాఠశాలలో మరియు ఇంట్లో మరియు సమాజంలో కూడా పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం కోసం చర్చించాలని అనేక విషయాలు కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మనము చర్చించి ఆ విషయాలు అందరికీ కూడా తెలియజేయాలని రెండవ రోజు కార్యక్రమం, మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కానీ, మన పాఠశాలలో కానీ, విద్యా సంస్థలో కానీ ఉన్నటువంటి మరుగుదొడ్లు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించిన వంటగది, అదేవిధంగా తరగతి గదులు మరియు ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు, క్యాంపస్లోని పొదలు క్లియర్ చేయడం వంటి వాటిని కూడా విస్తృతంగా శుభ్రపరచాలని, అదేవిధంగా క్రిమి సంహారక మందులు కూడా స్ప్రే చేసి గడ్డి మందు కొట్టేసి గడ్డిని కూడా మొత్తం క్లీన్ చేయాలని, అదేవిధంగా ఇవన్నీ కూడా ఎస్ఎంసీ లేదా పేరెంట్ కమ్ టీచర్ మీటింగ్ అసోసియేషన్లో మరియు స్థానిక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు, వివరాలన్నీ కూడా చెప్పాలని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు రెండో రోజు మరియు మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా రెండో రోజు మూడో రోజు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫోటోలన్నీ కూడా మనకు గూగుల్ ట్రాకర్ ద్వారా పంపించాలని కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 4 మరియు సెప్టెంబర్ 5 ఈ 2 రోజులలో మనకు కమ్యూనిటీ అవుట్రీచ్ డేగా మనకు ప్రకటించడం జరిగింది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కమ్యూనిటీ అవుట్రీచ్ డే వల్ల ఏం చేయాలి మరి అంటే, ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛతపై మరియు మరుగుదొడ్ల వినియోగంపై మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ పనులను, నీటి వనరులు వృధా చేయడాన్ని ఆపడానికి స్థానిక సమాజాన్ని కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం కూడా సముచితంగా జరుపుకోవచ్చు. అదేవిధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మనకు మన పాఠశాల కాకుండా మన సమాజం అంతా కూడా మనకు బాగుపడాలి, పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యవంతమైన భారతదేశంగా నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని, కమ్యూనిటీకి అంతా కూడా మనకు మొబిలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని 4వ రోజు మరియు 5వ రోజు మనకు ఈ చేపట్టవలసిన కార్యక్రమాలకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే 6వ సెప్టెంబర్ 2024 రోజులు గ్రీన్ స్కూల్ డ్రైవ్ అనే డేగా ప్రకటించడం జరిగింది. గ్రీన్ స్కూల్ డ్రైవ్ డే మనకు ప్రాముఖ్యత ఏంది మరి అంటే, విద్యార్థులను నీటి సంరక్షణ మరియు నినాదాలు, అదేవిధంగా పోస్టర్స్, అదేవిధంగా పాంప్లెంట్స్ మరియు కరపత్రాలు మరి పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించవచ్చు. అంటే విద్యార్థులు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాలు చేసినటువంటి వివిధ డ్రాయింగ్స్ మెటీరియల్ కానీ, క్విజ్ పోటీలను కానీ, నినాదాలను కానీ, పోస్టర్స్ కానీ, ఇమేజెస్ కానీ అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్గా మంచిగా దీన్ని అవగాహన మన స్కూల్లో మొత్తం పేస్ట్ చేసి విద్యార్థులందరితో కూడా ప్రదర్శనకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నీటి సంరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. నీటిని వృధా చేయవద్దు అని కూడా విద్యార్థులకు మరియు సమాజానికి అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. నీటి కొరత ప్రభావం గురించి విద్యార్థులకు చైతన్యపరచాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా కనీసం లీటర్నన్నా కూడా ఆదా చేయడం, ఇంట్లో మరియు పాఠశాలలో నీటి వృధా వంటి అంశాల మీద అనేక అవగాహన కార్యక్రమాలు మనకు పెంపొందించాలని విద్యార్థులకు మరియు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా చైతన్యం చేసి మనకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన భారతదేశం నిర్వహించడానికి సమాజం మరియు అందరూ కూడా తోడ్పాటును అందించాలని ఈరోజు కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 7, 2024 మరియు 8 సెప్టెంబర్ 2024 రోజున స్వచ్ఛ పార్టిసిపేషన్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ రోజున మనకు పార్టిసిపేషన్గా మనకు విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది మరియు విద్యా సంస్థలో కూడా స్వచ్ఛత కోసం జిల్లాలు మరియు జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో మరియు మండల స్థాయిలో జరిగే పోటీలలో, అదేవిధంగా క్లస్టర్ స్థాయిలో జరిగే పోటీలో జరిగే వ్యాసరచన మరియు స్పీచ్ మరియు క్విజ్ మరియు పెయింటింగ్ పోటీలలో కూడా విద్యార్థులు పాల్గొనేటట్టు మీరు అందరూ కూడా ప్రోత్సాహం అందించాలని కూడా మనకు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో కింద మనకు స్వచ్ఛ పార్టిసిపేషన్ డేగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే మనకు సెప్టెంబర్ 9, 2024, 10 సెప్టెంబర్ 2024 2 రోజుల్లో కూడా హ్యాండ్ వాష్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ హ్యాండ్ వాష్ డేలో భాగంగా రోజువారీ మనకు దైనందిన జీవితంలో సరైన హ్యాండ్ వాష్ అవసరంపై అవగాహన కల్పించాలని కూడా మనకు విద్యా సంస్థలకు చెప్పడం జరిగింది. మనకు చేతులు మనకు తినేటప్పుడు కానీ, టాయిలెట్స్ మనకు పోయి వచ్చిన తర్వాత కానీ, లేకపోతే మనకు ఏదైనా అపరిశుభ్రమైన పదార్థాలు తినుబండాలు తినేటప్పుడు కానీ, మనకి ఏవైనా కూడా మనకు మొదటిసారిగా మనకి ఏ వస్తువులు తిన్నా కూడా మనకు చేతులు పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాతనే మనం ఏదైనా భోజనం చేయాలని కూడా
అవగాహన కల్పించాలి విద్యార్థులకు అని చెప్పడం జరిగింది. ఈ చేతులు శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. ఈ చేతులు శుభ్రంగా లేకపోతే మనకు అనారోగ్యంగా బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో హ్యాండ్ వాష్ డే కూడా మనకు ఒక రోజుగా వివరించడం జరిగింది. కాబట్టి ఈరోజు విద్యార్థులకు అందరూ కూడా ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మనకు అన్నీ కూడా అవగాహన చెప్పాలని కూడా మనకు ఈరోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మనకు గూగుల్ ట్రాకర్ ద్వారా పంపించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 11 సెప్టెంబర్ 2024 రోజు పర్సనల్ హైజీన్ డేగా మనకు ప్రకటించడం జరిగింది. ఈ పర్సనల్ హైజీన్ డేగా ఎందుకంటే మనకు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతిమంగా భారతదేశం అంతా కూడా ఆరోగ్యకరమైన దేశంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే విధంగా విద్యార్థులు ప్రతిరోజు కూడా గోళ్ళను కత్తిరించుకోవడం మరియు శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన నీటితో స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు ధరించడం, బహిరంగ ఉమ్మి వేయొద్దు అని చెప్పడం, బూట్లు కానీ చెప్పులు కానీ ధరించడం మొదలైన వంటివి అన్నీ కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా ప్రతి ఒక్కరు కూడా మనకు పార్టిసిపేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా 2 సార్లు పళ్ళు తోముకోవడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి మంచి ఆరోగ్యవంతమైన పౌరులను మన భారతదేశానికి అందించవలసిన బాధ్యత పాఠశాల మరియు విద్యా సంస్థలకు ఉందని చెప్పడం జరిగింది. మొదటిసారిగా మనకు పాఠశాల నుంచి మనకు విద్యార్థులు మనకు వారి యొక్క మొదటి బడి కాబట్టి మనకి ఇక్కడనే వాళ్ళు నేర్చుకుంటే పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు ఇతరులను కూడా మనకు చైతన్యపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి కూడా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఈ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయాలని కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 12, 2024 స్వచ్ఛ స్కూల్ ఎగ్జిబిషన్ డేగా ప్రకటించడం జరిగింది. ఈరోజు మనకు స్వచ్ఛత కార్యక్రమాలపై విద్యార్థులు రూపొందించినటువంటి వ్యాసం మరియు నినాదం లేదా పెద్ద రచన, పెయింటింగ్, క్విజ్, మోడల్ మేకింగ్, ఫోటోగ్రాఫ్లు, కార్టూన్లు మొదలైన అన్నీ కూడా పాఠశాలలు మరియు విద్యాశాఖ వెబ్సైట్లో కూడా ప్రదర్శించాలి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ విద్యార్థులు ఎటువంటి కార్యక్రమాలు చేసినా స్వచ్ఛ పక్వాడా విజయవంతం కావడానికి, అదేవిధంగా సమాజం అవగాహన కలపడానికి ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా అవన్నీ కూడా మనకు విద్యాశాఖ సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే 13 సెప్టెంబర్ 2024, 14 సెప్టెంబర్ 2024 ఈరోజు స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ డేగా మనకు ప్రకటించడం జరిగింది. అంటే స్వచ్ఛత పక్వాడా కింద ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మరియు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయినా కూడా మనకు ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేర్చవచ్చునో నెక్స్ట్ సూచనలు చేయడానికి మరియు పేరెంట్స్కి కానీ, సమాజంలోని ప్రజాప్రతినిధులకు కానీ, విద్యార్థులను కానీ, ఉపాధ్యాయులను కానీ వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి డిఓఎస్సిఎల్ మరియు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కు ఫార్వర్డ్ చేయాలి. మీ యొక్క సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మనకు 2024-25 ఫ్యూచర్లో వచ్చే ఈ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాలు ఇంకా ఏ విధంగా మనము జరుపుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కు మీరు సూచనలు చేయాలని కూడా మనకు ఈరోజు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. లాస్ట్ విషయానికి వస్తే లాస్ట్ రోజు 15 సెప్టెంబర్ 2024 అంటే లాస్ట్ మనకు స్వచ్ఛ పక్వాడా లాస్ట్ రోజు కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే. అంటే ఈ కార్యక్రమంలో విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ పోటీలో పాల్గొన్నందుకు బహుమతులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్వచ్ఛతను ప్రోత్సహించడానికి వ్యర్థాలను ఉపయోగించి పెయింటింగ్, ఎస్సే రైటింగ్, డిబేట్, క్విజ్, స్లోగన్ మొదలు అన్ని రకాల రంగాల్లో కూడా ఎవరైతే పార్టిసిపేషన్ చేసారో వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం చేసి వాళ్ళని ప్రోత్సహించాలని కూడా ఈ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మనకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతిమంగా విద్యార్థులను మరియు సమాజాన్ని చైతన్యపరిస్తే వాళ్ళని ఆరోగ్యకరంగా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళను చైతన్యం చేసి అంతిమంగా స్వచ్ఛమైన పరిశుభ్రమైన భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా మన పాఠశాల మరియు విద్యా సంస్థలు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.